ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్యాడ్ లక్. ఇక మనమే కాదు, వేదవతి గారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆల్మోస్ట్ లాస్ట్ బ్రీత్ అనిపిస్తోంది. నాలాంటి జాతకం గల వారసురాలు నా ఇంట్లోకి అడుగు పెట్టక ముందే కాటికి వెళ్ళిపోయింది. నిజమే అవని, నీ కూతురు చనిపోయింది. నా బిడ్డ నాకు దూరం కాకపోయింటే నా బిడ్డతో పాటు నేను కూడా గుడికొచ్చి ఉండేదాన్ని, అమ్మవారి దర్శనం చేసుకుని ఉండేదాన్ని. అమ్మా, చెప్పండి, ఏం కావాలి? ఎవరు మీరు? జగన్మాతని. ఏంటి? నా పిల్లలు, నా బంధువులు, నా వాళ్ళందరూ నన్ను చూసి జగన్మాతలా ఉన్నావమ్మా అని అంటారులే. అందుకే సరదాగా అలా అన్నాను. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏం కావాలి మీకు? నాకేం వద్దమ్మా. సమయం చూసి నేనే అందరికీ కావలసినవి ఇస్తూ ఉంటాను, కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటాను కూడా. పరిచయం లేని మనుషులతో ఊరు కాని ఊర్లో నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఏమనుకోకండి, మీరు వెళ్ళండి. అందులోనూ నా మనసేం బాలేదు. తాళి కట్టించుకునే వరకు భర్తతో పరిచయం ఉండదు. కడుపున పిండం పడే వరకు బిడ్డతో పరిచయం ఉండదు. భూమి మీదకొచ్చేంత వరకు గాలితో, నిప్పుతో, భూమి ఆకాశాలతో పరిచయం ఉండదు. పరిచయం అయిన తర్వాత వాటితో కలిసి ఉండక తప్పదు. ఇటువంటి వేదాంతం నా ముందు వల్లించకండి. చూసి చూసి పడి పడి వచ్చిందాన్ని. నా మాటలు మీకు నవ్వును తెప్పిస్తున్నాయేమో. ఆ మాటలు వెనుక మంటలు మంటలు ఉన్నాయి. అది మీకు అర్థం కాదు. ఎందుకమ్మా అంత ఆవేశం? ఆవేశం కాదు, ఆవేదన. ఆవేదన నుంచే ఆవేశం పుడుతుంది. దయచేసి మీరు వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతానమ్మా. ఇక్కడికొచ్చి కూర్చున్నావు, లోపలికి వెళ్ళవా? అమ్మవారిని దర్శించుకోవా? నీతో వచ్చిన ఆయన పాపం తీసుకుని దర్శనానికి వెళ్ళిపోయాడు. నువ్వు ఆగిపోవడం చూశాను, అందుకే నీ దగ్గరకొచ్చాను. నేను వెళ్ళను. ఎందుకు? నా ఇష్టమండి. తెలుసుకుందామని అడిగాను. ఆమె మీద ద్వేషం. అమ్మవారి మీద ద్వేషమా? ఏ ఉండకూడదా? ఎవరూ కావాలని ద్వేషం పెంచుకోరు కదా. ప్రాణం పెట్టి ఆరాధించాను. నా తప్పు లేకుండా
నా బిడ్డని దూరం చేసింది. మనసు లేని మనిషి తప్పు చేయనప్పుడు శిక్షిస్తే కోపం రాకుండా ఉంటుందా? మనమిష్టం లేనప్పుడు, మనకిష్టం లేనప్పుడు దూరంగా ఉండడమే మంచిది. నా కష్టం తీర్చమని ఎన్నోసార్లు అడిగాను, కనికరం చూపించలేదు. నీ కష్టం ఎంత పెద్దదో దైవానికి చెప్పడం కాదు, దైవం ఎంత గొప్పదో కష్టానికి చెప్పు, తీరిపోతుంది. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏరయ్యన్న ఒకటే. అయిపోయింది, అంతా అయిపోయింది. జీవితం ఏం కోల్పోవాలో అది కోల్పోయింది. జీవం లేని మట్టి కాలే కొద్దీ దృఢంగా మారి ఇటుకవుతుంది. జీవమున్న నువ్వు ఇంకెంత దృఢంగా మారాలో నువ్వే ఆలోచించు. నాకు జరిగినవి తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. ఓ మాట చెప్పనా? జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు గాని జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చగలం. ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే జీవితం తల్లి. మనసు ఎంత నిర్మలంగా ఉంటే మనసుని నియంత్రించడం అంత సులభం అవుతుంది. అమ్మవారిని నమ్ముకో, అంతా మంచే జరుగుతుంది. నాకు అన్యాయం జరిగింది, అందుకే నేనికపై నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బాగా ఆరాధించిందాల్లా కనబడుతున్నావు. నీలాంటి దాన్ని ఆ అమ్మవారు ఎందుకు దూరం చేసుకుంటుంది? వస్తుంది, నీ దారిలోకే వస్తుంది. తిరిగి నిన్ను తన దారిలోకి తెచ్చుకుంటుంది, తన వైపుకి తిప్పుకుంటుంది. నాకు ఆ నమ్మకం లేదు. నీకు ఒక శుభవార్త చెప్తుంది, అప్పుడైనా నమ్ముతావా? అప్పుడు చూద్దాం. అయితే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. అలా జరిగినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావు. నాకంత ఆశ లేదు. సరేనమ్మా, నా గురించి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళతాను. ఏదేవిడా ఎక్కడికి వెళ్ళిపోయింది? సలహాలు, నీతి కబుర్లు ఎవరైనా చెప్తారు. అనుభవించే వారికే కదా తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.